హాయ్ అండి, నా పేరు జటావత్ మంగ్య. నేను 2.5 years బ్యాంక్ కోచింగ్ తీసుకున్నాను నంద్యాలలో. తీసుకున్న 2.5 yearsలో నేను 2 jobs క్లియర్ అయ్యాను, ఇంకా 2 పెండింగ్ ఉన్నాయి. థింగ్ ఈజ్, మనము ఆస్పిరెంట్కి నేను చెప్పేది ఒకటే. నేను ఆస్పిరెంట్ ఒకనొక టైంలో. ఇప్పుడు నేను సక్సెస్ అయ్యాను. ఆ సక్సెస్కి రీజన్ ఏంటో చెప్తాను. ఫస్ట్ నేను 6 monthsలో నేను కన్సిస్టెన్సీగా మన క్లాసెస్ తప్ప వేరే ఏం చూడను, నాకు ఏం తెలియదు. మన సీనియర్స్ చెప్పినా నేను పట్టించుకోను. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్ముకోండి, కన్సిస్టెన్సీగా ఉండండి. కొత్తగా వచ్చే వాళ్ళకి అదే చెప్తున్నాను. ఎవరి మాట వినకండి. మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా బిలీవ్ చేసి మీరు ఒక్కరే బ్యాగ్ వేసుకొని వచ్చారు, మీ ఫ్యామిలీ జాయిన్ చేస్తే. సో మీరు వచ్చిన ఆ మైండ్ సెట్ తోటే ఉండండి, కానీ బయట డైవర్షన్ అవ్వకండి. బయట వెదర్ అస్సలు బాగాలేదు. అండ్ మనం ఏంటంటే, మీరు బాగా కష్టపడాలి. విద్యను నమ్ముకున్నవాడు చెడిపోయినట్టు హిస్టరీలోనే లేదండి. అండ్ కష్టాన్ని నమ్ముకుంటున్నారు కాబట్టి మీరు కష్టపడండి. ఒక్కొక్క మార్క్ తోటి నాకు చాలా ఎగ్జామ్స్ పోయాయి. హాఫ్ మార్క్తో 0.25తో చాలా పోయాయి. కానీ నేను బాధపడలేదండి. నా మిస్టేక్ ఎక్కడో నాకు తెలుసు. సో అది నేను రెక్టిఫై చేసి మరీ నేను జాబ్ కొట్టాను. నా మిస్టేక్ ఏం లేదండి. సమ్టైమ్ నేను ఆఫ్లైన్ వెళ్ళలేదు. ఎప్పుడు నేను సీనియర్ అయ్యానని 1.5 years తర్వాత నేను సీనియర్, నాకు బాగా వస్తుందని నేను ఆఫ్లైన్స్ వెళ్ళడం మర్చిపోయాను. అది నేను రియలైజ్ అయ్యి కరెంట్ అఫైర్ క్లాసెస్, ఇంగ్లీష్ క్లాస్, మౌలాల్ సార్ నేను ఒక్కరోజు నేను అబ్సెంట్ అవ్వను. ఎంత వర్షం వచ్చినా నేను వెళ్తానండి. ఫీవర్ సమ్టైమ్స్ కండిషన్ బాగాలేకపోతే నేను ఆగిపోతాను. నేను రెక్టిఫై చేసుకున్నాను. ఆఫ్టర్ రియలైజింగ్ నేను ఎవ్రీ క్లాసెస్ అటెండ్ అయ్యాను. మన ఇన్స్టిట్యూట్ తప్ప పక్క ఇన్స్టిట్యూట్ ఎగ్జామ్స్ ఒక్కటి రాయలేదు. పక్క ఆన్లైన్ కోర్సెస్, అడ్డా, అఫైర్స్ క్లౌడ్ అవి నేనేం పట్టించుకోలేదండి. మన ఇన్స్టిట్యూట్ని నమ్మండి, మీరు ఎప్పుడు మోసపోరండి.